Hello students, welcome to Easy Maths Pro YouTube classes. And friends, ఈరోజు మనం బేసిక్ మ్యాథ్స్లో భాగంగా ఇంటర్మీడియట్లో బేసిక్ మ్యాథ్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత చాలామంది అసలు 10th క్లాస్లో కానీ ఇంకా లోయర్ లెవెల్ ఆఫ్ స్కూలింగ్లో మ్యాథ్స్ బేసిక్స్ తెలియకుండా వాళ్ళు ఇంటర్మీడియట్లో అడుగెక్కుతారు. అక్కడ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ బిగ్ క్యాల్కులేషన్స్ అండ్ ఫార్ములాస్ యూజేజ్ ఉంటుంది. సో మనకు సడన్గా ఆ ఫార్ములాస్ మనకు గుర్తు రాకపోవడం, ఆ అప్లికేషన్స్, ఆ బేసిక్స్ లైక్ ఫ్రాక్షన్స్, డెసిమల్స్, పర్సంటేజెస్ ఇలాంటి రాకపోవడం వల్ల ఇంటర్మీడియట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ మ్యాథ్స్లో బేసిక్ మ్యాథ్స్ ఇంపార్టెన్స్ చాలా ఉంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యే ప్రతి పర్సన్ ఈ బేసిక్ మ్యాథ్స్ అనేది ల్యాక్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందంటే ఎగ్జామ్లో సెక్షన్ వైజ్ టెస్టులు కానీ క్లాస్ రూమ్ టెస్టులు చాలా కండక్ట్ చేస్తారు ఇంటర్మీడియట్ మ్యాథ్స్లో. అక్కడ తక్కువ వస్తే వాళ్ళు అక్కడ ఐడెంటిఫై చేసుకొని దే మే గో ఫర్ సమ్ హోమ్ ట్యూటర్ ఆర్ సమ్ ఆన్లైన్ క్లాసెస్ వాట్ ఎవర్ ద వే పాసిబుల్. బట్ అక్కడ కూడా ఆ హోమ్ ట్యూటర్ కానీ లేకపోతే బేసిక్ మ్యాథ్స్ టీచ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళకు బేసిక్స్ చెప్పకుండా డైరెక్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, అతనికి అది బేసిక్ మ్యాథ్సే రాదు. హౌ కెన్ యూ అప్లై ద బిగ్ ఫార్ములాస్ టు ద 7 మార్క్ క్వశ్చన్స్ ఆర్ 4 మార్క్ క్వశ్చన్స్ ఆర్ ఈవెన్ 2 మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇక్కడ ఇంటర్మీడియట్లో మనకి లెట్స్ సే ఇలాంటి వేరియబుల్స్ వస్తాయి. 1/x ప్లస్ 1/x ప్లస్ 2, లేకపోతే ఎక్స్పోనెంట్స్ రావచ్చు, x⁻0, x⁻1, లెట్స్ సే x³ ఇంటూ x⁻4, ఇలా వేరియబుల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు చిన్న సింప్లిఫికేషన్స్ తెలియదు. హౌ కెన్ యూ గో ఫర్ ద లార్జ్ సింప్లిఫికేషన్స్ ఇన్ ద 7 మార్క్స్ క్వశ్చన్స్? ఇక్కడ మనకు బేసిక్ మ్యాథ్స్ అనేది ల్యాక్ అవ్వడం వల్ల మనం సీరియస్లీ స్ట్రగుల్ అయ్యి లాస్ట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యే స్టేజ్ వరకు మనం వెళ్తున్నాం. సో ఇలాంటి ప్రమాదం నుంచి బయటపడాలంటే యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ బేసిక్ ఉండడం వల్ల మీకు ఎలాంటి హార్డ్ క్యాలిక్యులేషన్స్ అయినా చాలా సింపుల్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మనకు స్కూల్లో ఎక్స్పోనెంట్స్ అనే టాపిక్లో ఉంటాయి. ఇలాంటి టాపిక్ వస్తే కొంతమంది దీన్ని ఏమంటారు, జనరల్గా x×x 2x అంటారు, బట్ ఇట్స్ రాంగ్. లేకపోతే సార్ 3 + 4 సార్ టోటల్ 7x ఉన్నాయి సార్ అంటారు, ఇది రాంగ్. ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్ అనే కాన్సెప్ట్తో మనం వెళ్తే ఎక్స్లు 7 ఉన్నాయి. ఈ ఆన్సర్ రావాలంటే 7x యూ హ్యావ్ టు డూ లైక్ దిస్, x + 6x అని రావాలి. అప్పుడు 1x అండ్ 7x యాడ్ చేస్తే 7x వస్తుంది. బట్ ఇలా అయితే కాదు. కొంతమంది ఇలా కూడా ఉంటారు, x×x = 2x అంటారు, ఇది కూడా రాంగ్. ఇక్కడ కూడా సేమ్, మళ్ళీ బేస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్, x³ అనేది అవుతుంది. బేసెస్ మనం యాడ్ చేస్తే 1 + 2 మనకి ఇక్కడ 3 అవుతుంది. సో x³ అనేది అవుతుంది మనకి. సో ఇలాంటి బేసిక్స్. మళ్ళీ ఇక్కడ చూస్తే మీరు మళ్ళీ వేరియబుల్స్ వచ్చాయి. మళ్ళీ ఇక్కడ ఫ్రాక్షన్స్. ఇప్పుడు ఫ్రాక్షన్స్ కూడా కొంతమందికి రాదు. ఫ్రాక్షన్ రాకపోవడం వల్ల వాళ్ళు పార్షియల్ ఫ్రాక్షన్స్ కానీ లేకపోతే లీనియర్ ఈక్వేషన్స్ ఇంకా అలాంటి క్వశ్చన్స్లో ఎలా చేస్తారు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీరు 1/x + 1/x + 2 లెట్స్ సే -1/x + 3 అని వచ్చింది. దీని ఎల్సిఎం ఎవరికని తెలుసా మనకు ఆల్ఫాబెట్స్లోనే స్ట్రాంగ్ ఉంటే అది ఓకే. బట్ సార్ వేరియబుల్స్లో ఎలా చేస్తారు సార్ ఎల్సిఎం అనే టాపిక్ మన క్వశ్చన్ వస్తుంది. సో ఇలాగ మనం వేరియబుల్స్లో ఉన్నప్పుడు వీ కెన్ గో ఫర్ డైరెక్ట్లీ మల్టిప్లికేషన్, x + 2 × x + 2, దిస్ విల్ బి యువర్ ఎల్సిఎం. ఇక్కడ సింప్లిఫికేషన్ చూడండి, నేను ఆల్రెడీ బేసిక్ మ్యాథ్స్ ఫ్రాక్షన్లో మీకు చెప్పాను. అక్కడ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, వేరియబుల్స్, సింపుల్ డిఫరెన్స్, బట్ ప్రాసెస్ రిమైన్స్ ద సేమ్. ఇక్కడ మనకి x అనేది కామన్ ఉంది. సో x క్యాన్సిల్ అవుతాయి, మరి రిమైనింగ్ 2 ఐటమ్స్ ఉన్నాయి కదా, x + 2 అండ్ x + 3, ఇవి రెండు మల్టిప్లై చేయాలి ఫర్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. అండ్ ఇక్కడ x + 2 కామన్ ఉంది, రిమైనింగ్ 2 ఐటమ్స్ ఉన్నాయి కదా, x + 1
x and x plus 1 and ఇక్కడ x and x plus 3 because x plus 2 is common. ఇక్కడ x plus 3 కామన్ ఉంది కాబట్టి వాట్ ఆర్ ద రిమైనింగ్ 2? రిమైనింగ్ 2 అనేది x into x plus 2. సో x into x plus 2 ఇక్కడ మల్టిప్లై చేయాలి అండ్ ఇక్కడ పైకి వెళ్తుంది. సేమ్ నెంబర్ షుడ్ బి మల్టిప్లైడ్ ఇన్ ద న్యూమరేటర్. సో ఇలా మనం సింప్లిఫికేషన్ అనేది మనకి వస్తే వీఆర్ ఏబుల్ టు డూ. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? x plus 3 into x plus 2 plus x into x plus 3 plus x into x plus 2. But denominator will be remain same, x into x plus 2 x plus 3. See, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మనకు మినిమం ఐడియా లేకపోతే హౌ కెన్ వి సాల్వ్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ కానీ లేకపోతే డిఫరెన్షియేషన్స్ కానీ ఇంకా వేరే మన టాపిక్స్ హౌ యూఆర్ ఏబుల్ టు సాల్వ్? చాలా కష్టం కదా. మళ్ళీ ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ particularly for MPC and MEC groups. వాళ్ళు కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే సమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ IIT, JEE ఇలాంటి ఎగ్జామ్స్ లేకపోతే ఎంసెట్ లేకపోతే అదర్ నాన్ మ్యాథ్స్ ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి అలా ప్రిపేర్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉందా? ఫస్ట్ ఇంటర్ పాస్ అవుతామని ఎప్పుడు వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది? అన్ని IIT పేపర్స్ ఎంట్రన్స్ ఓరియంటెడ్ కాలేజ్లో చదవడం వల్ల ఇంటర్లో పాస్ అవ్వడం లేకపోతే హై స్కోర్ చేయడం అనే విషయాన్ని మర్చిపోయి దే ఆర్ డైరెక్ట్లీ రన్నింగ్ ఇన్ టు ద కోచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ సమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లైక్ IIT, JEE. ఇప్పుడు మనకేమవుతుంది? ఒక పర్సన్ ఇంటర్ బుక్స్ అండ్ ఇంటర్ మ్యాథ్స్ చేయకుండా డైరెక్ట్లీ IIT క్వశ్చన్ సాల్వ్ చేయడం వల్ల హీఈస్ 0 ఇన్ ఫస్ట్ 10 months ఆఫ్ ద ప్రిపరేషన్. టోటల్ 12 months, ఒక 1 year వేసుకుంటే హార్డ్లీ కాలేజ్ విల్ గో ఆన్ కీపింగ్ సేయింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ద IIT, JEE మెయిన్స్ టాపిక్ వేర్ దేర్ ఇస్ నో టీచింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్. ఇప్పుడు 10 monthsలో యు ఆర్ 0. 10 months ఆఫ్ ప్రిపరేషన్లో ఆఫ్ ఇంటర్ ఫస్ట్ 10 months you are 0 in inter maths. ఇంకా IBA ఎగ్జామ్స్ వస్తాయి, మధ్యలో సంక్రాంతి వస్తుంది, ఫెబ్లో ఆర్ మార్చ్లో ఎగ్జామ్స్ ఉంటాయి, డిసెంబర్ ఎండింగ్లో దే విల్ ఆస్క్ యూ టు ఓపెన్ ద ఇంటర్మీడియట్ బుక్స్. సో ఇక్కడ 1 year ఇచ్చిన సిలబస్కి అంటే 1 year అంటే 12 months చదవాల్సిన సిలబస్ లాస్ట్ 2 months IPE మ్యాథ్స్ కి పెట్టడం వల్ల ఈ 10 monthsలో యు ఆర్ 0. హౌ కెన్ యూ బికమ్ హీరో ఇన్ 2 months? 1 yearలో చదవాల్సిన బుక్ సిలబస్ 2 monthsలో హౌ యూ ఆర్ ఏబుల్ టు రీడ్ అండ్ గెట్ గుడ్ స్కోర్? సరే, దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ విల్ స్టడీ ఫర్ 8 hours 10 hours every day and are able to get good marks. What about the others? Do you think all are having equal, అందరికి ఈక్వల్ ఇంటెలిజెన్స్ ఉందా? ఈక్వల్ మెమరీ పవర్ ఉందా? ఒక ఈక్వల్ మెమరీ పవర్ ఉంటే ఇప్పుడు మీకు కావాలంటే ఇంటర్మీడియట్ పాస్ పర్సంటేజెస్ మీరు చూడండి. ఆల్మోస్ట్ జస్ట్ పాస్ రేట్ ఈస్ పాస్ పర్సెంట్ ఈస్ 50 to 60%, విచ్ ఈస్ ఈక్వల్ టు ఫెయిల్యూర్ ఆల్సో 50 to 60%. జస్ట్ 1 or 5% or 5% ఇంక్రీజ్ ఉంటుంది, 2%. సో ఇంత గ్యాప్ వచ్చేసరికి మనం ఫెయిల్ అయ్యాక సప్లీ ఎగ్జామ్లో రిలీజ్ అవ్వడం అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు క్వాలిఫై ఫర్ ఈవెన్ రైటింగ్ IIT, JEE మెయిన్స్ ఆర్ అదర్ ఎగ్జామ్స్. ఇక్కడ ఆల్రెడీ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంటర్ 1 year నుంచి మనం ప్రిపేర్ అయిన IIT, JEE మెయిన్ కానీ లేకపోతే వేరే ఏమన్నా ఎంట్రన్స్కి యు ఆర్ నాట్ ఈవెన్ ఎలిజిబుల్. క్రాక్ చేయడం సెకండ్ విషయం, ఫస్ట్ యు ఆర్ లోజింగ్ ద ఎలిజిబిలిటీ. సో ఇది మనము ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేసి ఎవ్రీడే ఎఫర్ట్ పెడితే అండ్ వీఆర్ గోయింగ్ టు ఎక్సెల్. అంతే తప్ప ఇంకా వేరే రీజన్ ఏం లేదు. మీరు కావాలంటే కొంతమంది ఎవరు ఉంటే కామెంట్ చేయండి, ఎవరైతే ఇంటర్లో JEE మెయిన్స్ కోర్సులో జాయిన్ అయ్యి ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. డోంట్ ఫీల్ ఎనీ షై, బట్ దే రియలైజ్డ్ ఇట్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్.
అదేదో మనం ముందే రిలీజ్ అయ్యి పర్సనలైజ్గా ప్లాన్ వేసుకొని ఫస్ట్ ఇయర్ నుంచి ప్లాన్డ్గా ఒక డైలీ 5 క్వశ్చన్స్ చదవాలి, డైలీ 10 క్వశ్చన్స్ చదవాలి, సిలబస్ ప్యాటర్న్ ఏంది, అండ్ మార్క్స్ వెయిటేజ్ స్కోరింగ్ ఏంటి, ఇలాంటి మనం ప్లాన్స్ వేసుకొని ప్రిపేర్ చేయడం వల్ల మనకి ఈజీగా లాస్ట్ 10 months నుంచే మనం ఫస్ట్ 10 months నుంచే మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే లాస్ట్ 2 months అనేది ఇట్స్ ఓన్లీ ఫర్ ద రివిజన్ ప్లాన్. జస్ట్ రివిజన్కే మనకు అది యూజ్ అవుతుంది. మనం 10 months చదవాల్సింది 2 monthsలో చదివితే నాట్ ఎవ్రీ వన్ ఈస్ గోయింగ్ టు డైజెస్ట్ దట్. సిస్టమేటిక్ ప్లాన్ అనేది ఇక్కడ లోపించడం వల్ల యూ ఎండెడ్ అప్ యాజ్ ఎ ఫెయిల్యూర్ స్టూడెంట్ ఈవెన్ దో యూ టుక్ సమ్ హెల్ప్ ఆఫ్ సమ్ అదర్ ట్యూషన్స్ ఆర్ సంథింగ్. సో ఇక్కడ ఏంటంటే పర్సనలైజ్గా మెంటర్షిప్ ఉండాలి అండ్ పర్సనలైజ్గా గైడెన్స్ ఇస్తే ఏ చాప్టర్ చదవాలి, ఏ రోజు ఏ టార్గెట్ కంప్లీట్ చేయాలి అండ్ టెస్ట్. ఇక్కడ టెస్ట్లు రాస్తేనే విల్ బికమ్ బెస్ట్. టెస్ట్ విల్ మేక్ యూ బెస్ట్. కాబట్టి మీరు చూడండి, ఎవరైనా సరే టెస్టులు రాసి ఎవాల్యుయేట్ చేసుకున్న వాళ్ళు, సిస్టమేటిక్గా డైలీ 5 or 10 క్వశ్చన్స్ చేసిన వాళ్ళు, దే విల్ ఎక్సెల్ అండ్ స్కోరింగ్ ఈవెన్ 950+ or 900+, which is good score for 2 years, and they will get almost 75 out of 75 or even 70+ marks. It is even good marks when compared to the failure. So after failure you lose eligibility, then what is next? సో ఎర్లీగా రిలీజ్ అయ్యి ఎవరైతే మన ఈజీ మ్యాథ్స్ ప్రో ద్వారా మ్యాథ్స్ మెంటర్షిప్లో పర్సనలైజ్గా మీరు గైడెన్స్ తీసుకుంటే మీకు ప్లాన్తో పాటు పీరియాడిక్గా సిలబస్, ఒక రివిజన్, టైం టేబుల్ అండ్ ఎవాల్యుయేషన్ అండ్ ఈవెన్ ఫీడ్బ్యాక్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎర్లీగానే మీరు ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక డిసీజ్ ఎర్లీగా ఐడెంటిఫై చేయకపోతే అది డే బై డే గ్రో అవుతుంది. 1 day 10% ఉంటుంది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద డిసీజ్, నెక్స్ట్ 20%, 30%, అట్ ఇట్ విల్ రీచ్ 100% అండ్ ఇట్ విల్ లీడ్ టు యువర్ డెత్. అదొక డిసీజ్ విషయంలో మనం తీసుకున్న జాగ్రత్త. ఒక డాక్టర్ దగ్గర ఎలా వెళ్తున్నారో, ఒక సిస్టమేటిక్ ప్రిపరేషన్ ప్లాన్లో ఉన్న ఇంటర్మీడియట్ మనం ఎన్నో గోల్స్, ఐఐటి జే కొట్టాలి, ఐఐటీస్కి వెళ్ళాలి, ఎన్ఐటీస్కి వెళ్ళాలి, లేకపోతే సమ్ ఇన్సైట్లో టాప్ కాలేజ్కి వెళ్ళాలి, ఇలా గోల్స్ పెట్టుకొని జాయిన్ అయిన ఇంటర్మీడియట్లో మన ఎర్లీ స్టేజ్లోనే ఫెయిల్ అయిపోయి అండ్ వీఆర్ గెట్టింగ్ ఎలిమినేటెడ్ అవుట్ ఆఫ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. అండ్ సొసైటల్ ప్రెషర్, పేరెంట్ ప్రెషర్. ఇక్కడ పేరెంట్స్ కూడా టైం లేదు స్టూడెంట్స్ మీద బికాస్ ఆఫ్ దేర్ బిజీ వర్క్ షెడ్యూల్. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ గోల్స్ రాసుకోవాలి. when you join in college you have to have some goals. సార్ కాలేజ్ వాళ్ళు చెప్పలేదు సార్, నేను ఫెయిల్ అయ్యాను, వాళ్ళు ఒక ఐఐటీ ప్రాబ్లమ్స్ చెప్పించారు, లేకపోతే వేరే క్లాసెస్ చెప్పారు. ఇది డోంట్ బ్లేమ్ సమ్ వన్ ఫర్ యువర్ ఫెయిల్యూర్, ఈవెన్ బ్లేమ్ యువర్ సెల్ఫ్. అండ్ ఇఫ్ యూ గెట్ సక్సెస్, క్రెడిట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎవరినో బ్లేమ్ చేయడం వల్ల మనకేమి నో యూస్. లాస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ గాట్ ఫెయిల్. సో మనం ఏంటంటే ఫస్టే రియలైజ్ అయ్యి అసలు సిలబస్ ఏంటిది, నాకు ఎవరైనా ఉన్నారా పర్సనలైజ్డ్, లేకపోతే ఎవరు లేరా, మా కాలేజ్ చెప్తున్నారా చెప్పట్లేదా, ట్యూషన్స్కి వెళ్తున్నాం అక్కడ మనకు అర్థమవుతుందా లేదా. సి ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ సో కాల్డ్ విత్ సమ్ నేమ్స్ ఆర్ సమ్, ఇన్ని తీసుకున్నా కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు స్టాప్ దిస్ 50% ఫెయిల్యూర్ రేట్. అండ్ ఇట్ విల్ వేరీ, 5% అడిట్ అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 45 లేకపోతే 55 కూడా అవ్వచ్చు. ఇన్ని ఉన్నా ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ వీఆర్ ఫెయిలింగ్ మీన్స్ దట్ వీఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ ఎర్లీ స్టేజెస్. సో లెట్ మీ గివ్ యూ ఏ డీటెయిల్ ప్లాన్. డీటెయిల్డ్ ప్లాన్ కోసం ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్, కామెంట్ చేయండి మీకు ఎలాంటి టైం సూటబుల్ అండ్ వాట్ ఈస్ యువర్ షెడ్యూల్. అండ్ ఇక్కడ ఫస్ట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. $7 ఇది ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ప్రతి చాప్టర్లో ఫార్ములాస్
and PYQs, which is high probability of getting 90%. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత 7 మార్క్స్ తర్వాత యూ కెన్ గో ఫర్ 4 మార్క్స్ and 2 marks and get it evaluated. As I said in the beginning, test will make you best. Get it evaluated and get some mentorship or guidance. అప్పుడు మీకు ఏమవుతుంది, you will get a confidence. Okay, confidence that I got mentorship and doubts clear అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. సో ఫస్ట్ 10 monthsలోనే అట్లీస్ట్ డైలీ 1 to 2 hours, 2 hours అంటే I think 1 hour you can spend for 1A or 2A, and the second hour you can send for 2B or 1B, or you can send for 2B. సెకండ్ ఇయర్స్ అయితే సెకండ్ ఇయర్స్, ఫస్ట్ ఇయర్స్ అయితే ఫస్ట్ ఇయర్స్. ఇలా మీరు స్పెండ్ చేయడం వల్ల 2 days, ఎవ్రీ 2 daysకి ఒక టెస్ట్ రాయడం, ఫార్ములాస్ రివైజ్ చేయడం, ఎవ్రీడే 2 hours స్పెండ్ చేయడం, ఇలాంటి చేయడం వల్ల మీకు ఎంతో డిఫికల్ట్ అనుకున్న ఎగ్జామ్ చాలా ఈజీగా అవుతుంది. అంటే ఆల్రెడీ చెప్పిన వెయిటేజ్ బ్లూ ప్రింట్ ఉన్నా కూడా, క్వశ్చన్స్ కూడా రిపీట్ అవుతున్నా కూడా మనం ఫెయిల్ అవుతున్నామంటే దట్ షోస్ దట్ వీఆర్ నాట్ ఈవెన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఎగ్జామ్. డోంట్ సే ద రీజన్ దట్ ఐఎమ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద ఐఐటి జేఈఈ మెయిన్స్ అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్, అందుకే నేను ఫెయిల్ అయ్యాను. ఇలాంటివి మనం ఫెయిల్ అయిపోయిన తర్వాత వీ షుడ్ నాట్ రియలైజ్. ఎర్లీగానే రియలైజ్ అయితే మనకి ఈజీగా ఉంటుంది. సీ అబ్జర్వ్ ద పీపుల్ హూ ఆర్ గెట్టింగ్ గుడ్ మార్క్స్ అండ్ అబ్జర్వ్ ద పీపుల్ హూ ఆర్ నాట్ గెట్టింగ్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటిదంటే ల్యాక్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్. సో బై ద వే ఇక్కడ డౌట్స్ వస్తాయి, చెప్పలేము. మార్కెట్లో బుక్స్ ఉన్నాయి చాలా, యూ కెన్ గెట్ సమ్ గైడ్స్, ఈజీ గైడ్స్ టు గెట్ పాస్ ఆర్ లైక్ దట్. ఆ బుక్స్ మనం ఓపెన్ చేసి మనకు అర్థం అవ్వవు. సో బుక్స్ కొని కూడా కొంతమంది బుక్స్ ఫాలో అవుతున్నాను సార్ అయినా రావట్లేదు, సమ్ బుక్లెట్స్ ఉంటాయి ఇది అంటున్నారు. బుక్స్ కొన్నా ఆ మెథడ్ అర్థం అవ్వాలి. మెథడ్స్ అనేది డిఫరెంట్, ఒక్కొక్కసారి చెప్తారు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే అల్టిమేట్లీ నీకు సూటబుల్ అయ్యే మెథడ్ ఏంటిది ఐడెంటిఫై చేయడం, దాన్ని రెగ్యులర్ ఇంటర్వెల్లో రివైజ్ చేయడం. సో ఇలాంటి ప్లాన్, అండ్ ఐ టోల్డ్ యూ డీటెయిల్డ్ ప్లాన్, దానికోసం యూ కెన్ అప్రోచ్ ఈజీ మ్యాథ్స్ ప్రో ఎట్ ఎర్లీ స్టేజ్. Early stage, you have to identify that some Easy Maths Pro is going to help you in అన్ని మ్యాథ్స్లో సంబంధించిన 4 subjects. ఫస్ట్ ఇయర్లో 1A and 1B, ఈవెన్ సెకండ్ ఇయర్లో 2A 2B, అన్నిట్లో మీకు ఒక గైడెన్స్ అనేది ఉంటుంది. టెస్ట్లు ఉంటాయి, మన టెలిగ్రామ్ గ్రూప్లో క్వశ్చన్స్ పోస్ట్ అవుతాయి. యూ కెన్ చాట్ ఆన్ ఇట్ అండ్ గెట్ రెస్పాన్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ ఇన్వాల్వ్డ్. ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ గెట్ అవే ఫ్రమ్ ద సోషల్ మీడియా, మోర్ టైమ్ స్పెండింగ్. ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియాలో మోర్ టైం స్పెండ్ చేయడం వల్ల మనకు అసలు డేస్ ఎలా ఖర్చిపోతున్నాయి ఇలా స్క్రోల్ చేయడం వల్ల అనేది మనకు అర్థం అవ్వట్లేదు. సో మనం చాలా సీరియస్గా తీసుకొని వై షుడ్ వి గెట్ ఫెయిల్యూర్, వై సమ్వన్ ఈస్ గెట్టింగ్ గుడ్, వై ఐఎమ్ నాట్ గెట్టింగ్ గుడ్ అనేది మీరు ఎర్లీగా రియలైజ్ అయ్యి మీరు మా దగ్గర మెంటర్షిప్ తీసుకోవడం వల్ల ఇవన్నిట్లో వీల్ టార్గెట్ 75 out of 75 ఫర్ షూర్. ఆర్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ లైక్ above marks or whatever the target we can achieve, but we should be here క్లియర్గా మనం అబ్జర్వ్ చేసి we should get out of the failure first. కావాలంటే 2 years ఇంటర్లో పెట్టండి, కరెక్ట్గా చదివి కరెక్ట్గా గుడ్ స్కోర్ తెచ్చుకొని 1 year లాంగ్ టర్మ్ తీసుకోండి. లాంగ్ టర్మ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ 1 year టు గెట్ ఏ సింగిల్ డిజిట్ ర్యాంక్ ఆర్ సంథింగ్ ఇన్ IIT JEE. వై యూ నెగ్లెక్ట్ దిస్ 2 years? సో ఫస్ట్ సెకండ్ ఇయర్స్లో మీకు హై స్కోరింగ్ అనేది సరే నేను 2 మేనేజ్ చేయగలుగుతున్నా అంటే ఇట్స్ వెరీ గుడ్. సమ్ పీపుల్ ఆర్ మేనేజింగ్ ఇట్, బట్ మెజారిటీ ఆఫ్ దమ్ ఫెయిలింగ్ యాజ్ ఐ టోల్డ్ 50 to 60% అలా. సో స్టూడెంట్స్, ఇంకా అప్కమింగ్ సెషన్స్లో మీకు మంచి వీడియోస్ అనేది నేను అందిస్తాను. ఫుల్ మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఆఫ్టర్ టేకింగ్ మెంటర్షిప్ ఫ్రమ్ అవర్ ఈజీ మ్యాథ్స్ ప్రో, అండ్ ఐఎమ్ హియర్ టు మెంటర్ యూ
in every possible way for intermediate public examinations. Students, be happy and be serious about the preparation, and best of luck.